నమస్తే ఇయాల తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా చూసేయండి. సర్వేల చుట్టూ తెలంగాణ రాజకీయం. ఇయాల మీకు పౌరుషం ఉంటే మీరు చెప్పేదాన్ని మీకు నమ్మకం ఉంటే మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది రాజీనామా చేయండి. ఆ సీట్లు మేము గెలుస్తామా మీరు గెలుస్తారో అర్థమవుతుంది. ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది. ముగిసింది 3 రోజుల మహానాడు. లోకేష్ అన్న స్పీచ్ సూపరు ఆఖరినాడు. సత్తిగాడు తయారు చేసిన కొత్త దరఖాస్తు. హాయ్ హలో సార్, మై నేమ్ ఏ బిత్తిరి సత్తి. ఐఎమ్ 7th క్లాస్ స్టాండర్డ్గా చదివిన, బట్ ఐఎమ్ స్టాఫ్ లెర్నింగ్ మిడిల్ టైమ్, బట్ ఎయిర్ రౌండింగ్ టోటల్ విలేజ్. ఐఎమ్ గ్రేట్ పర్సనాలిటీ, ఇంపోర్టెడ్ జాబ్ సార్ ప్లీజ్. మీకు తెలియదు కానీ బస్ స్టాండ్లను, రైల్వే స్టేషన్లను, ఊర్ల రచ్చబండ కాడనో కూర్చొని మీరు రాజకీయాల గురించి మాట్లాడుతా అంటే మీకు తెలియకుండానే మీ మాటలను ఇంట్రెస్ట్ గినేటోళ్ళు ఉంటారు తెలుసా. సర్కార్ పథకాల గురించి, మీ ఎమ్మెల్యేల పనితనం గురించి, ప్రతిపక్షాల గురించి ఏమనుకుంటారో రిపోర్టులు పోతూనే ఉంటాయి. అవును మరి, సీక్రెట్గా తెలుసుకుంటేనే కదా మీ మనసులో ఏముందో అదే బయటకు వస్తుంది. లేకుంటే మూతుల ముంగడ మైక్ పెడితే అబ్బో టీవీలో కనబడతాం అని ఇంకోటి మాట్లాడొచ్చు. తెలంగాణ రాజకీయం మొత్తం సర్వే చుట్టే చక్కర్లు కొడుతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే అంబాసిడర్ కారు స్పీడ్ కి కడమ పార్టీల అడ్రసే ఉండదు. మాకు 111 సీట్లు పక్కా అని సీఎం సార్ సర్వే ముచ్చట చెప్పింది కదా మొన్న. ఉన్నాయే 119 సీట్లు. కడమ పార్టీలకు 8 సీట్లు వస్తాయని చెప్పే వరకు ఖుషీతోని గులాబీ పార్టీలు పండగ చేసుకుంటే ప్రతిపక్ష పనులు ముక్కిరుస్తురు సర్వే మీద. 111 కాదు కదా, 11 సీట్లు కూడా టిఆర్ఎస్ కి రావు. ఇక అమిత్ షా సార్ షోలతోని పువ్వు కుర్తోళ్ళకు కూడా అధికారం మాదే అని నమ్మకైతుందట. తెలంగాణ మే భారతీయ జనతా పార్టీకి సర్కార్ బనాయేంగే. ఈడున్న లీడర్లే కాదు, ఆంధ్రాలుండి ఆడ పార్టీని నడిపిస్తున్న చంద్రన్న కూడా తెలంగాణలో మళ్ళా మా జెండా ఎగరేస్తాం అని పెద్ద ఆశతోనున్నాడు. మేమే గెలుస్తాం, మేమే పవర్లకు వస్తాం అని ప్రతిపక్ష పోలు ఇట్లా గలవరించే వరకు సీఎం సారు సీన్లకు వచ్చిండు. మీకు మీ మీద ఆత్మవిశ్వాసం బాగుంది కదా, మరి అటువంటి అప్పుడు మీరే రాజీనామా చేయండి, పోదాం ఎలక్షన్లకు. మీరు గెలుస్తారా మేము గెలుస్తామో తెలుస్తుంది. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన ధమాకులు బోగస్ ఉన్నాయి. వాస్తవం ఏంటంటే వాస్తవాలను జీర్ణించుకునే పరిస్థితులు అవి మనకు అరుగుతలేవు, డైజెస్ట్ అవుతలేవు. ఎలక్షన్లకు ఇంకో 2.5 ఏళ్లున్నా రాజకీయ ఏడి చూస్తే రేపే ఓట్లు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అన్ని పార్టీలు మాకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తుర్రు. తెలంగాణలో ఉన్నాయేమో 119. మరి గా లెక్కలేందో అలాగే తెలవాలి. ఎప్పుడు ఎప్పుడు మా లొకేషన్ సార్ ఎప్పుడు వస్తాడు, మైక్ ఎప్పుడు పడతాడు, ఏం చెప్తాడు, పంచులు ఏం వేస్తాడు, ఇట్లా 2 రోజుల సంది ఎదురు చూసిరు తమ్ముళ్ళు. ముచ్చటగా 3వ నాడు మైక్ అందుకొని ముద్దుగా మాట్లాడిండు లోకేష్ అన్న. చంద్రన్న గురించి, దేవాన్స్ గురించి, పార్టీ గురించి, కార్యకర్తల గురించి, ఆఖరికి జగన్ అన్న గురించి ఇట్లా సాగింది అన్న ప్రసంగం. చూద్దాం పారి మరి ఎవరి గురించి ఏం మాట్లాడిండో. నేను పుట్టినాటికే మా తాతగారు ముఖ్యమంత్రి, మా ఓడు దేవాన్స్ పుట్టినాటికే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి. అర్థమైందా? లోకేష్ అన్న పుట్టినప్పుడు రామన్న సీఎం, దేవాన్స్ పుట్టినప్పుడు చంద్రన్న సీఎం. మా తాతగారు లాగనో మా నాన్నగారు లాగనో అంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, ఇక నాయన పనితనం గురించి చెప్పుకుంటా. 67 సంవత్సరాల వయసులో 34 సంవత్సరాల వయసులో నాకే నేను స్పీడ్ అందుకోలేకపోతున్నా. నేను మా ఓడిని 10 రోజులైంది చూసి బాగా దిగులుగా ఉంది. ఫోన్లో ఫోటోలు తిప్పుకుంటా కూర్చుంటా. నువ్వు ఇట్లా బాధపడుతున్నావు కానీ మన్మన్ని చూడకుండా రోజుకు 18 గంటలు కష్టపడుతుండు సీఎం సారు. ఇట్లా సెంటిమెంట్ డైలాగులే కాదు, బాలయ్య మామ మీటింగ్ కి రాలేదనే లోటు తీర్చిండు పంచ డైలాగులేసి. ఆర చేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పొడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. హే కార్యకర్తలు ఫుల్ కుజీపో. కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ ఉంది. అయ్యో మైక్ కట్ అయింది. ఎక్కువసేపు దంచుతున్నాడని చంద్రన్ననే కట్ చేసినట్టున్నాడు. మీ గొప్పతనం గురించే మాట్లాడుతున్నాడు కదా సారు. 5 నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. ఇంకో పక్కన అన్న టైం తక్కువ ఉంది, ఒక్క నిమిషం ఆగండి. ఈ తీర్లో నడిచింది మంత్రి లోకేష్ అన్న మహానాడు స్పీచ్. అటెంకా అమరావతి డెవలప్మెంట్, తెలుగు జాతి ఆత్మగౌరవం, పార్టీని ఎట్లా ముంగడికి తీసుకుపోయేది మాట్లాడుకున్నారు లీడర్లు. మీరు చార్మినార్ మీద మనసు పడ్డారా? అయితే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఏంది మీకు గోల్కొండ కోట అంటే ఇష్టమా? దాందేముంది, మీ పేరు మీద చేయించుకుంటే అయిపోయే. అసెంబ్లీ అంటే ఇష్టమా? మరి ఎందుకు ఆలస్యం? మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోక. నీకు ట్యాంక్ బండ్ కావాలనా?
ఓకే చేయొచ్చు ఏంది నీకు ధర్నా చాక్ కావాలనా హట్ గీసొంటి కాకుండా వేరేటి అడగాలి మీకేం కావాలన్నా గా సార్ని కలిస్తే కథం మీ పని అయిపోయినట్టే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే ఇద్దరు వ్యక్తులు డాక్యుమెంట్ తీసుకుని వచ్చారు రిజిస్ట్రేషన్ మనం ఏం చేస్తాం వాళ్ళ టైటిల్ చూడటం నాకు అధికారం లేదు రూల్ 58 కింద పార్టీలు వాళ్ళిద్దరు చూసుకోవాలి ఇప్పుడు కూరగాయలు కొంటాం అన్నీ కూర్చుని చూసుకోవడం అంటే ప్రాపర్టీ కొనేటప్పుడు మంచిదా కదా చూసుకోవాలి అర్థమైందా సారేమన్నాడో ఏ భూమి అయితే నాకేంది కాగితాలు తీసుకొస్తే చాలు రిజిస్ట్రేషన్ చేస్తేనే ఉంటాడట అంటే ఆ భూమి నియంగా అమ్ముతున్నోలేదేనా కాదా అని చెక్కింగ్ కూడా చేయడన్నట్టు అబ్బా చాలా మంచి సార్ ఉన్నట్టున్నాడు కదా అడ్రస్ చెప్తే మేము కూడా కొనవలసిన షాన్నే ఉన్నాయని అడుగుతున్నారా ఏంది ఆ ఛాన్స్ నిన్నటిదాకానే ఉండే సార్ ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఫుల్ బిజీగా ఉన్నాడు పేరు శ్రీనివాసరావు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కండ్లు మూసుకొని మియాపూర్ ఏరియాల 693 ఎకరాల సర్కారు భూములను అడిగినోళ్లకు రిజిస్ట్రేషన్ చేసి పడేసిండు స్టాంపుల పేరు మీదనే 587 కోట్లు సర్కార్ లాస్ అయిందంటే భూమి విలువ ఇంకెన్ని వేల కోట్లుంటదో చూడుండ్రిగా సర్కారు భూమిని నువ్వెట్లా రిజిస్ట్రేషన్ చేస్తావని అడిగితే నా భూమి అని అమ్మినోళ్ళు చెప్పిండ్రు నేను కొంటున్నా అని కొన్నోళ్ళు చెప్పిండ్రు నడవిట్లా నాదే ఉన్నది పచ్చ పెన్నుతోని బర్ర సంతకాలు గీకినా అని సాఫ్ సీదా చెప్పేసిండు సార్ ఇంకో నెల రోజులు ఇడిచిపెడితేనా తెలంగాణలో ఉన్న భూములన్నీ ఎవరికి కావాలంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి పెట్టేటట్టే ఉన్నాడు పో ఇప్పుడు మనకు లోన్ కావాలంటే బ్యాంకు కోతాం ఎంత పైకం కావాలి దేనికి కావాలి షూరిటీ ఏం పెడతారు గీ అన్ని మాట్లాడినాక వాళ్ళకు నచ్చి మనం అప్పు కడతామని నమ్మికైతే గప్పులు లోన్ ఇస్తారు కానీ ఇదివరసంది అంత ఈజీగా ఇయ్యరు దానికో లెక్క ఉంది అది కరెక్ట్గా ఉంటేనే లోన్ శాంక్షన్ అవుతుంది ఏమైతుంది ఈ బ్యాంకులు ఇవ్వకుంటే ఇంకో బ్యాంకు కోతాం అని అనుకుంటుర్రా ఈడియనప్పుడు ఆడగుడి ఇయ్యరే ఎందుకో మీరే చూడరు ఆమ్దాని మీద ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళు మీరు మంచిగా నెలకి ముచ్చట పన్నులు కడతలేరని మీకేడ అప్పులు కుట్టకుండా చేసే పనోటీసు రూ చేస్తుర్రు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పలానా మనిషి పన్ను కట్టలేదు మొండి చేతలు చేస్తుండు ఆయనకు అప్పిస్తే మీరు ఆగమవుతారు అని అందరు కెరికేటట్టు పేపర్లో సాటింపేస్తారట అంతేకాదు మీ వివరాలు ఫోటోలు అన్ని బ్యాంకులకు పంపి వీళ్ళకి మీరు లోన్ ఇస్తే నున్నగా గుండు గీక్తారని ఎక్కిచ్చి చెప్తారట మీ గొప్పతనం అందరికి తెలిసినాక ఏడ అప్పు ఉంటదన్నట్టు గా భయంతోనన్నా చక్కగా ట్యాక్స్ కడతారని మనోళ్ళ పిలాను దేశానికి అప్పుల కుప్ప పెరిగినట్టే పన్నులు కట్టేటోళ్ళ పద్దులు లక్షల కోట్లు దాటిపోయినాయట వసూలు చేసేందుకు గీ తీర్ల తిప్పలు పడుతుర్రు అన్నట్టు కానీ ఆమ్దాని మీద పన్ను కట్టకుంటే బ్యాంకుల అప్పు ఉట్టనియదన్నారు అది మంచిగానే ఉన్నది మరి బ్యాంకులకే సున్నం బొట్లు పెట్టేటోళ్ళ గురించి ఆ లెవెల్కి చెప్పుకోవాలో అది కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి సార్లు అరే మంచిగా చూపెట్టాలి చూడు అందరు నా ఇడిపోకే ఎగబడాలే అక్కొస్తారు మళ్ళా దెబ్బది అబ్బో మావోడి సోకులు ఏడబడతలేవు కదా అరే సత్తి హలో అందరికి నమస్కారం నా పేరు బిత్తిరి సత్తి చదివింది సర్కారు బల్లా ఎచ్చులేందుకు 7వ తరగతి దాకానే చదివిన బలమేమో గడికి బుక్కెట్ తినుడు బలహీనత ఆరంలో 2 ఫార్లు కోడి చికెన్ అన్న మేక మటన్ అన్న తినుడు ఏం చేస్తున్నావు ఈ వివరాలన్నీ ఇప్పుడు ఎవరికి చెప్తున్నావు నువ్వు కొలువుకు ఈడివో దరఖాస్తు ఇప్పుడు ఇదే నడుస్తున్నది రాసుడు దరఖాస్తు అయితే మళ్ళీ నియోసంటోళ్ళని బతిమలాడాలి అమ్మమ్మ మాకు నింఫియా వాజరా అంట అని ఇట్లా అయితే ఏ దరఖాస్తు ఉండదు ఇక రాసుడే ఉండదు వీడియో రెజ్యూమా నువ్వు ఏ కంపెనీలకు పెడుతున్నావు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి నేనైతే ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా పులిగోర పొట్లాలు ఆటర్ పాకెట్లు వంచిన జెండాలు కూడా మోసిన చెయ్యి నొప్పి పెట్టదాకా అన్ని పార్టీలు మేం గెలుస్తాం అంటాను సర్ఫేలు చేసుకుంటున్నారు కానీ ఏ సర్ఫేలనన్నా సత్తిగాని పేరు లేదు దయచేసి సర్ఫేలో నా పేరు ఎక్కించుకోండి అబ్బబ్బా ముందు రాజకీయంలోకే సూటు పెట్టినవేంద్రో ఆయన నీకు ఎవరిస్తారు ముల్లోకములను ఎటువంటి నగరము ఎక్కడా చూడలేదు మగారాజా కలకిన్ సీలు కల కొలికిన్ మెరువాఫు మొలకను వినగదవే చెలియా ఏమిటి ఈ అందమైన నగరమును చూసి మీకు అసహ్యము కలుగుతున్నదా వెడలి వెళ్ళేదా నేనిప్పుడు మగారాజులారా వెడలి వెళ్ళేదా నేనిప్పుడు తిగడదా అదిగా ధీంతా ఇదే వాళ్ళకి రో గిన్ని తీర్ల యాక్షన్ చేసి చూపిస్తున్నావు రాజమోగిలి సార్ నా పేరు బిత్తిరి సత్తి మా ఊళ్ళో భాగవతాల మస్తు వేషాలు కట్టి ఆటలు ఆడినా పాటలు వాడినా మీ నెక్స్ట్ సినిమాలా చిన్న వేషమియరా సార్ నాకు రాజమౌళి సార్ ఇప్పుడేం సినిమా ఉన్నదిరా ఆయన ఒక్క సినిమా చాలా ఏళ్ళు పడుతుంది నువ్వు చేస్తావా
ఒక్క దాంట్లో చిన్న వేషం వేసిన చాలు దునియాకు మొత్తం లేరకైపోతాం. పిల్లితో యాస్కెనింగ్ చేపించి పులి లెక్క చూపిస్తాడు. మగభారతం సినిమా తీస్తారంట. అబ్బా నువ్వు ఇట్లా వీడియో తీసి దరఖాస్తు పంపితే నీకు శాంతి ఇస్తారా? ನಾನು ಬಿತ್ತಿರಿ ಸತ್ತಿ ಏಯ್ ಕಬಾಲೆ ಕಡಿಚು ಬೈತಾಲ್ ಫಾಟಿ ಫನಿಯಾನರಾಗ ಎಡ್ತುಕೊಳ್ಳಂ ಇಲ್ಲಯ್ಯ ಖಾಲಿ ಸಿನಿಮಾ ಅಲ್ಲ ಖಾಲಿ ಇಲ್ಲನ್ನ ಕೂಡ ಎಣಕ್ ముంగట నిలబడే ఏషం ఒకటి ఉంటే ఏంటి సార్? ఇది రిక్వెస్ట్ చేసి వీడియో పంపిస్తున్నట్టు లేదురా, బెదిరించినట్టే ఉంది. 5 పేపర్లు వాటి పిచ్చి గీతలు లేక రాసి ఫోటోలు పెట్టి ఇట్లా అతికేసి ఏనికి నేను మన బిచ్చిరోని అనుకుంటున్నావా? రజనీకాంత్ సారే ఆయన రాజకీయంలో ఖర్చుడు దేవుడి చేతులున్నదని చెప్పిండు. నువ్వు ఈ వీడియో రెజ్యూమ్ పెడితే ఇక సారేం పట్టించుకుంటారా? పవన్ కళ్యాణం సార్ నా పేరు బిత్తిరి సత్తి. మీ జనసేన పార్టీలో షరీక్ చేపించుకోవా? మా ఇంట్లో పాత కందిలు ఉన్నది కానీ పని చేస్తుంది. మీ తొవ్వ ఫండ్ సీకట్ ఉంటుంది పట్టుకొని వస్తా. ఏంద్రా నువ్వు ఒక పరి రాజకీయం ఇంకో పరి సినిమాలు దేంట్లో పోతావు? అసలు ఈ వీడియో ఎవరు చెప్పిన చేయమని? హాయ్ సత్యం 4 ఏళ్ళ సార్. నా పేరు బిత్తిరి సత్తి. నాకేమన్నా కొలువు ఉంటే చూడరా, మీ లేకనే గుండు చేపించుకుంటా, లేకుంటే చంద్రాల్ సార్తో 5 రోజు చేపిస్తా. కంప్యూటర్లో కెలికే కొలువు ఏమన్నా ఉంటేయండి. హలో సుందర్ పిచాయ్ సార్, గుల్గుల్ కంపెనీలో ఏమన్నా కొలువులు ఉన్నాయా? ఏంటి సార్ గుల్గకుండ్రి, నేను మంచిగా పని చేస్తా. మంచోడైతే ఇస్తారా? పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఇంగ్లీష్ మస్తు మాట్లాడాలి తెలుసా? హాయ్ హలో సార్, మై నేమ్ ఏ బిత్తిరి సత్తి. ఐఎమ్ 7th క్లాస్ స్టాండర్డ్ గా చదివిన, బట్ ఐఎమ్ స్టాఫ్ లెర్నింగ్ మిడిల్ టైమ్, బట్ ఎయిర్ రౌండింగ్ టోటల్ విలేజ్. ఐఎమ్ గ్రేట్ పర్సనాలిటీ, ఇంపోర్టెడ్ జాబ్ సార్ ప్లీజ్. ఓర్ నాయను, ఇదేమి ఇంగ్లీష్ రా? అర్థం పర్థం కాకుండా సగం సగం మాట్లాడను. ఇది ఎవరికి అర్థమవుతుంది అనుకుంటున్నావు? నీ బిత్తిరిదానా, నువ్వు సౌరం బీక్కున్నా కూడా నీకు అర్థం కాదు. పాస్బుక్ పెద్ద మనిషి జూకర్బర్గ్ సార్కి అర్థమవుతుంది. కరెక్ట్ గా నీ హెయిర్ తిరుగుడేంది? సగం తెలుగు సగం ఇంగ్లీషు, ఏం మాట్లాడుతున్నావు ఏమో. సార్ స్కూల్ కోకుండా గాలి తిరుగులు తిరిగే అంత పెద్దోడు అయిండు. నేను ఇంకా గాలి తిరుగుట్లో ఆయన కన్నా ఎక్కువ తిరిగినా. నేనే పెద్ద తోఫు, నాకు ఇయ్యడా కొలువు? నీ వీడియో దరఖాస్తులలో మనం అడగదురా, గిట్లా పంపిస్తే నీకెవడియరా? నా మాటను రజనీకాంతం సార్, నా వీడియో రెజ్యూమ్ మీకు నచ్చినట్టయితే నన్ను మద్రాసు విలువండి, మా అక్కకు తెలియకుండా విలువండి సార్. బితిర్మోకంది అదిగా సత్తి, అందరికి కొలువు కావాలని దరఖాస్తు పెట్టుకున్నావు నీ తెలివిని గుర్తించమని. మరి ఇప్పుడు నాతోనే కొలువు చేస్తున్నావు కదా, నాకు పెట్టావా నువ్వు? మీకు వీడియో రెజ్యూమ్ నచ్చినట్టయితే మా అక్కకి 6 టొంగులు నాకు 8 కామెంట్లు ఇవ్వగలరని చూసే జనాలకి విజ్ఞప్తి మనవి. అవునా? అదే జనానికి సావిత్రి ఒక విజ్ఞప్తి, ఈడు కొలువు బంద్ పెట్టి బువ్వ లేకుండా బజార్లో తిరిగితే అసలుకే బువ్వ పెట్టద్దు. నీ తిరుమకం దానా, నా ఈడిగో నీ ఇంట్లోనే ఎట్లా పెడుతున్నా అంటే కొలువు కంపల్సరీ వస్తుంది నాకు. వెళ్ళిపోయిగా మంచిగా పడాలి ఈడిపోలల్లా. ఏం లేదులా, ఈ నడుమ పేపర్ రెజ్యూమ్ లెవెల్ ఇస్తారే, అందరు ఇట్లా వీడియోలు తీసి అలా రెజ్యూమ్లను పంపించుకుంటారు. మా సతిగాడు కూడా ఆఖరికి అదే చేసిండు. సినిమాలల్లో హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తారు గుండెగాళ్ళు. ఇక ఆ విషయం హీరోకు తెలిసి బండేసుకొని ఉర్రు కస్తాడు. పాత బిల్డింగ్ లా హీరోయిన్ ని దాచి పెడతారు. ఒక్కొక్క రౌడి గుండెగాని తుక్కు తుక్కు కొడతాడు. తన్నుడంతే అంతెత్తు గాల్లెకి లేచి ఎన్నో పడతాడు. ఒక్కడే 100 మందిని ఉత్కారేస్తాడు. అందరిని కొట్టిన హీరో గారికి అయితే ఏం కాదు, అదంతా తుత్తుతుంది యాక్షన్. అదే హీరో గారు బయటకు వస్తే చుట్టుముట్టు 10 మంది బౌన్సర్ పైల్వాన్లను పెట్టుకుంటాడు. కానీ రియల్ గా కూడా కొందరు హీరోలు మంచిగా ఫైటింగ్ చేస్తారు. గీ అక్క పేరు ఆయిషా ఫలక్, మంచి సూటిగలది. తుపాకీ వేలిస్తే గిన్నె రావాల్సిందే. అయితే అక్కొల్ల మర్దిని రౌడీగాళ్ళు కిడ్నాప్ చేసిండ్రు. 25,000 ఇస్తేనే ఇడిచి పెడతామని దమ్కి ఇచ్చిండ్రట. మొగన్ని తీసుకొని రమ్మన్న కాడికి పోయింది. ఉత్తగా పోలే, తుపాకీ పట్టుకపోయింది. వెనక పోలీసులు కూడా వస్తున్నారని కిడ్నాపర్లకు అర్థమై ఉరకపోయిండ్రట. ఎమ్మటే తుపాకీ తీసి కాళ్లకు సూటి పెడితే తూటాలు తలిగి అడ్డం పడ్డారు. సినిమాల హీరో తుక్కు తుక్కు కొట్టినాక పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినట్టే చేసిండ్రు. గురి తప్పకుండా కాల్చి మర్దికి అపాయం కాకుండా ఇడిపించుకున్నదంటే అక్క సూటిని తారిఫ్ చేయాల్సిందే. ఇప్పుడు మనం పార్కులో యోగా చేస్తేందుకు పోతున్నాం. ఎట్లా పోతాం? సపరేట్ డ్రెస్, కింద వరుసుకునేందుకు ఒక బిస్తర్, అలసిపోయినా దూపైనా తాగేందుకు ఒక నీళ్ళ బాటిల్. పోగానే ఫోన్లు గీన్లు స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పడేస్తాం ప్రశాంతంగా యోగా చేయాలని. కానీ ఇప్పుడు చూపిస్తా. వచ్చే నెల 21వ తారీఖు నాడు జరిగే దునియా యోగా పండుగకు మంచి స్మార్ట్ ఫోను నిండా ఛార్జింగ్ పెట్టుకొని పోవాలి. ఆసనాలు వేసుకుంటా టిక్క టిక్క సెల్ఫీ ఫోటోలు దిగాలి. చిత్రంగా అనిపిస్తుందిలే. మనకు యోగాతోని మహాయోగం పట్టిస్తందుకు యోగా విత్ సెల్ఫీ ప్రోగ్రాం పెట్టిండు మోడీ సారు. అది కూడా ఎట్లా? తాత, నాయన, నేను వజ్రాసనం సెల్ఫీ, నాయనమ్మ, అమ్మ, నేను పద్మాసనం సెల్ఫీ. ఇట్లా 3 తరాల మనుషులు ఆసనాలు వేసుకుంటే సెల్ఫీ ఫోటోలు దిగాలి. ఫోన్లో చూసుకొని మురుస్తందుకు కాదు, మోడీ సార్కి పంపించాలి.
సపరేట్ యాప్ తయారు చేసిండ్రు. దాన్ని మన ఫోన్లకు దించుకొని ఫోటోలు పంపిస్తే మోడీ సార్ చూస్తాడట. యోగా విత్ సెల్ఫీ కార్యం ఫుల్ సక్సెస్ చేయాలని పబ్లిక్ అందరినీ మళ్ళా కోరిండు ప్రధానమంత్రి సారు. ఎందుకుగా సారు, మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే సక్సెస్ అవుతుంది. పెట్టింది మామూలు ప్రోగ్రామా? సెల్ఫీలతోని యోగా. కానీ మోడీ సార్ చెప్పిండు కదా అని ఉత్త సెల్ఫీలతోనే పొద్దుచుకోకుర్రి, నడిమిట్ల యోగా కూడా చెయ్యుండ్రి. మీరు ఏ సినిమానైనా తీసుకోర్రి, తప్పకుండా ఒకటి బయట దేశంలో పాట ఉంటుంది. మంచి గుట్టలల్లా హీరోయిన్లు డాన్సులు చేస్తుంటే ఫ్యాన్స్ కదా తుర్తి. అంత ఖర్చు పెట్టి బయట దేశం పోయి తీయలేని వాళ్ళు మన తానే ఏ కాశ్మీర్కో సిమ్లాకో పోతారు. ఆడ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఆడదాకా పోవుడు, పర్మిషన్లు, రిస్క్ బోస్కి అంతేం లేకుండా అసొంటి లొకేషన్లు మన పక్క రాష్ట్రాలలో కూడా తయారవుతున్నాయి. అబ్బా లొకేషన్ అదిరిపోయిందిలే. పత్తార పోసినట్టు తెల్లటి బరుపుగడ్డలు. ఆహా, హిమాలయ గుట్టల కిందనో అందాల కాశ్మీర్లనో అనుకుంటుండ్రు కదా, కానీ కాదు, బెంగళూరులా పట్నంలో వారుతున్న ఒక షెర్లకెళ్ళి కొట్టుకొచ్చిన బురుగు రోడ్లను అమ్మేసింది. బండ్లను తిరగనీయలేదు, మనుషులను ముక్కు మూసుకొని నడిపించింది. అబ్బా ముద్దుగున్నది కదా అని పోరగాన్లు ఆడుకుంటందుకు పోతే దెబ్బకు దావకాన్ల బెడ్డెక్కుతారు. గంత డేంజర్ మరి. కంపెనీలకెళ్ళి ఇసం నీళ్లు ఇండ్లకే ఇడిచిపెడుతుండ్రట. తొవ్వపొంటి పోయేటోళ్ళు ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, గివర్లేసి లండు చేసిండ్రు. నిన్న ఆనవడే వరకు ఇట్లా బురుగంతా రోడ్ల మీద కొట్టుకొచ్చి నల్లటి రోడ్లను తెల్లగా చేసింది. బిరేక్ కట్టలు ఏడున్నాయో తెలియదు, ముంగటికెళ్ళి ఎవరొచ్చి గుద్దుతారో తెలియదు. చెరువుని ఇట్లనే ఇడిచిపెడితే ఇదే మంచు గుట్టాలనుకొని ఈయననే సినిమా షూటింగ్లు చేసుకోవచ్చుగా. అవుగాన్ని మోడీ సార్ ఇప్పుడు ఏడున్నాడో చెప్పుకోర్రి. ఇంకేడుంటాడు, ఢిల్లీలా, లేదంటే ఇంకేదన్నా పని మీద పోతే ఏరే రాష్ట్రంలో ఉంటాడు అని అంటున్నారు కదా. కానీ కాదు, బయట దేశానికి పోయిండు. మరి ఏ దేశానికి పోయిండు, ఎందుకు పోయిండు, ఎవరిని కలుస్తున్నాడు, ఏమేం మాట్లాడుతుండో మొత్తం మరుచుకుందాం పారి. టాటా చెప్పుకుంటా బయటి దేశాలకు మల్లోపారి బయలుదేరిండు మోడీ సారు. చాలా రోజులైంది కదా తిరిగి రాక. ఈ తాపకు 4 రోజులు పోతున్నాడు. జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలకు పోయి అధ్యక్షులు, ప్రధానమంత్రులతోని చాయ్ పే చర్చలు పెడతాడు. కొత్త కంపెనీలు తెచ్చుడు, కొత్త టెక్నాలజీని పట్టుకొచ్చుడు, మన మిలిటరీకి కొత్త తుపాకులు, వ్యాపారాల మీద ముచ్చట పెడతాడు. ఉగ్రవాదులను వేసేస్తేందుకు ఏం చేస్తే బాగుంటుందో మాట్లాడుకుంటారట. ఇవన్నీ ఒగెత్తైతే పోయిన కాడల్లా అక్కడోళ్ళను ఖుషి చేసుడు సార్కు తెలిసిన ఇంకో విద్య. ఇయాల్టికి ఇదే వార్త. బయటి దేశాలలో ఏమేం చేస్తున్నది రేపటికెళ్ళి చూద్దాం. సర్వేల చుట్టూ తెలంగాణ రాజకీయం. ఇలా మీకు పౌరుషం ఉంటే, మీరు చెప్పేదాన్ని మీకు నమ్మకం ఉంటే, మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది రాజీనామా చేయండి. ఆ సీట్లు మేము గెలుస్తామా మీరు గెలుస్తారో అర్థమవుతుంది. ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది. ముగిసింది 3 రోజుల మహానాడు. లోకేష్ అన్న స్పీచ్ సూపరు. ఆఖరినాడు సత్తిగాడు తయారు చేసిన కొత్త దరఖాస్తు. హాయ్ హలో సార్, మై నేమ్ ఏ బిత్తిరి సత్తి. ఐఎమ్ 7th క్లాస్ స్టాండర్డ్గా చదివిన, బట్ ఐఎమ్ స్టాఫ్ లెర్నింగ్ మిడిల్ టైమ్, బట్ ఎయిర్ రౌండింగ్ టోటల్ విలేజ్. ఐఎమ్ గ్రేట్ పర్సనాలిటీ, ఇంపోర్టెడ్ జాబ్ సార్, ప్లీజ్. ఇక ఇవి 2 ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో రేపు మళ్ళా కలుద్దాం. టడా.